నిన్న ఒకటే రోజున ఇద్దరు అగ్ర హీరోలు చిరంజీవి గారు, ఆయన తర్వాత వచ్చిన నాగార్జున గారు ఒకే రోజున వివిధ వేదికల మీద, అంటే 2 వేదికల మీద 2 మాటలు చెప్పారు. ఒకటి, చిత్ర పరిశ్రమలో కథలు కొత్తగా వింటాను, నేను కొత్త కథ ఉంటే నా దగ్గరకు తీసుకురండి అని నాగార్జున గారు ఇచ్చిన ఆహ్వానం. రెండవది, బడ్జెట్ లోపలే తీసేసి హిట్లు కొట్టడం నేర్చుకోవాలి, అలానే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తేనే పెద్ద బడ్జెట్ సినిమాలు అనుకోవడానికి లేదు, భారీ సినిమాలు అనుకోవడానికి లేదు అని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పింది. ఇక్కడ రెండింటిని కాంట్రాడిక్ట్ చేయడానికో లేకపోతే మద్దతు ఇవ్వడానికో కాదు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది. అసలు సినిమా రంగంలో బడ్జెట్ అంటే నిర్మాతలు, పెట్టుబడిదారులు, అంటే వాళ్ళకి పెట్టుబడి పెట్టేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన విషయం. ప్రేక్షకుడికి ఇది భారీ బడ్జెట్టా, లో బడ్జెట్టా అనేది ఆలోచిస్తారు. సినిమా బాగుందా లేదా, నచ్చిందా లేదా, ఇది చూస్తారు. భారీతనంతో ఉన్నప్పుడు ఆ భారీతనం గురించి కూడా కొన్ని సినిమాలు బాగా ఆడుండొచ్చు కొన్ని రోజుల్లో. ఆ తర్వాత కాలంలో నువ్వు ఎంత పెద్ద హంగు పెట్టినా కూడా బొంగు అని చెప్పేసి పక్కకు పంపించిన రోజులు ఉన్నాయి. మీకు భారీతనంతో వచ్చేసి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు హిందీలో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. తెలుగులో అయితే మీకు అశ్వమేధాలు, అలానే మెకానిక్ అల్లుళ్ళు, ఆ మధ్య వచ్చిన ఆచార్యాలు, ఈ మన నాగార్జున గారి సినిమాలు, మొన్న మధ్య డింకిలు కొట్టిన సినిమాలు, పల్టీలు కొట్టినటువంటి పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు చాలా ఉన్నాయి. అయితే తక్కువ బడ్జెట్తో తీసి హిట్ కొట్టారు కొరియన్ కనకరాజుని అనేసి చెప్తారు. ముందు ఒకటి తక్కువ బడ్జెట్ అనే సినిమాని చెప్పడం, రెండవది హిట్ కొట్టేశారు అనడం. 2 తీర్పులు ఇచ్చేశారు. 40 కోట్లు బడ్జెట్ పెట్టిన సినిమా తక్కువ బడ్జెట్ అని ఎలా చెప్పగలుగుతారో నాకైతే అర్థం కాదు. ఒకవేళ తక్కువ ఖర్చుతో తీసి ఎక్కువ బడ్జెట్ పెట్టామని పేరేమన్నా చెప్తారా, లేకపోతే తక్కువ బడ్జెట్ విత్ ఓటీటీ రైట్స్, అసలు ఓటీటీ రైట్స్ ఎంత కమ్మారో దాన్ని బడ్జెట్ అని ఎలా అంటారో నాకైతే అర్థం కాదు. కానీ ఒకటి, ఆ సినిమా తక్కువ బడ్జెట్ అంటే 40 కోట్ల బడ్జెట్ సినిమాని సరైన దర్శకులు, చిన్న అంటే కొత్తగా కథలు రాసుకొని వచ్చే వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు కనీసము 8 సినిమాలు తీస్తారు ఆ 40 కోట్లలో. అంతెందుకు, చెన్నై లవ్ స్టోరీకి ఎంత అయింది, లిటిల్ హార్ట్స్ అని ఒక ఈటీవీ వాళ్ళు తీసినటువంటి సినిమాకి ఎంత ఖర్చు అయింది, ఇంకా శ్రీ విష్ణు అని ఒక కుర్రవాడు తీస్తూ ఉంటాడు, అతను తీసే సినిమాలకు ఎంత ఖర్చు అవుతుంది. లో బడ్జెట్ హై బడ్జెట్ని డిసైడ్ చేస్తుంది ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టరు, హీరో. వీళ్ళిద్దరి రెమ్యూనరేషన్ని కనుక తీసేస్తే ప్రతిదీ బడ్జెట్ సగానికి సగం కాదు కదా, ఇంకా తగ్గిపోతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ హీరో అండ్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ అని. ఎందుకంటే వీళ్ళే పనిచేసుకుంటారు. ఈయనకు ఒక 50 కోట్లు, ఆయనకు ఒక 75 కోట్లు, 2 కలిపి 125 కోట్లు ఖర్చు పెట్టేది, ఒక 75 కోట్లు. మొత్తం మేము 200 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నామని చెప్తాను. అది భారీ బడ్జెట్ ఎట్లా అవుతుంది? రెమ్యూనరేషన్ కదా ఇక్కడ భారీగా. ఇది తగ్గాలి, పోవాలని ప్రతి వాళ్ళు చెప్తారు, వీళ్ళు తగ్గించుకోరు. వాళ్ళు కూడా వాళ్ళ డేట్స్ కోసం వాళ్ళు చుట్టూ తిరుగుతూ భజన చేసుకుంటూ, లేదు మనం వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి ఇస్తున్నాం, మనం తగ్గించమని అడగకూడదు అని ఏదేదో కబుర్లు చెప్తారు. ఇది నేను కాంట్రాడిక్ట్ చేయాలి అనుకున్నటువంటి అంశం. ఇక కొరియన్ కనకరాజు బ్లాక్ బస్టరా, ఇండస్ట్రీ బ్లాక్ బస్టరా, చరిత్రలో నిలిచిపోయే సినిమా అనేది ప్రేక్షకులు చెప్తారు. ఆ నెంబర్లు కూడా మనకు కావాలంటే కొన్ని వెబ్సైట్లో కాస్త పూస్తో రియల్ నెంబర్స్ కనబడతాయి. అది చిరంజీవి గారి టాపిక్కి సంబంధించిన విషయం. అసలు భారీ బడ్జెట్ అంటూ తీసుకొచ్చి నెత్తిన భారీ బండలు వేసిన అపప్రద ఎవరికైనా ఉందంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలకే ఉంటుంది. వాళ్ళు వీళ్ళు అనేం లేదు. అట్టర్ ఫ్లాప్లు, డిజాస్టర్లు అయినవి భారీ హీరోల సినిమాలు చెప్తే, ఒక చిన్న నిర్మాత లేదంటే కొత్తగా వచ్చిన నిర్మాత భారీ బడ్జెట్తో తీసి బొక్క పెట్టించుకోవడానికి సాహసించడు ఎవరు. పోల్ మీకు నాగార్జున గారి డిజాస్టర్లు అంటే రక్షకుడు సినిమా అని చెప్పచ్చు, ఎంత భారీగా తీశారు అప్పుడు. అలానే చిరంజీవి గారి ఉన్నాయి, బిగ్ బాసులు, రిక్షా వాళ్ళు, అంటే భారీ బడ్జెట్ అప్పటికైతే. ఈ కోణంలో చూసినప్పుడు ఏంటంటే బడ్జెట్ గురించి మాట్లాడే ముందు హీరోలు, డైరెక్టర్లు రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుకోవాలి. అలానే ఎంత ఫాస్ట్గా తీయటం అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఆ విశ్వంబర సినిమాని చూస్తే అది ఎన్ని రోజుల నుంచి షూటింగ్ దశలో ఉంది. ప్రొడ్యూసర్ కనీసం అంటే కనీసం 50 కోట్లే అనుకున్నాము, వాటికి
వడ్డీలు వేసుకుంటూ పోయినా కూడా 200 కోట్లు అయ్యి ఉంటుంది ఈ పాటికి పెట్టిన పెట్టుబడికి. 50 కోట్లు నేను ఊరికి చెప్పే, అది 50 కోట్ల సినిమా ఏం కాదు, ఇంకా ఎక్కువే. ఓకేనా? సో బడ్జెట్ గురించి మాట్లాడే ముందు మనము కథని ముందు కాంబినేషన్లు తీసేసుకొని హిట్లు కొట్టాలనుకుంటున్నారు అంటే ఆ కాంబినేషన్ల కోసం మీరు పట్టుబట్టి ఆచార్య సినిమాని కొరటాలతో తీర్చారు అని చెప్పేసి కొరటాల గారి మాటలతో అర్థమైంది కదా. పోతూ ఉంటే ఈ కథలో ఈ క్యారెక్టర్ చాలా పెద్దదైంది. ఆ పరంగా చూసినప్పుడు మనం దాంట్లో అతనిని కూడా పెట్టేసుకున్నాం, ఇద్దరం కలిసి చేస్తే ఎలా ఉంటుందని. చివరికి ఆ కథ ఎలా తయారైందో చూసాం. గాడ్ ఫాదర్ కానీ, గేమ్ చేంజర్ కానీ, ఇవన్నీ భారీ బడ్జెట్లే కదా. భారీ బడ్జెట్ సినిమాలు బడ్జెట్ పరిమితి లోపల. ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెరిగిపోతుంది అంటే కాటరకట్ట ప్రసాద్ గారు చెప్తారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క క్యారవాన్ అవసరమా అండి, ఇది నేను అవుట్డోర్ లొకేషన్లో చేయలేదా. ఆ రోజుల్ని తీసుకురండి, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, పెద్ద హీరోలు అందరూ ఆ రోజుల్ని తీసుకురండి. అవుట్డోర్లో బయట కూర్చొని మాట్లాడుకుంటూ షార్ట్ అనగానే షార్ట్కి వెళ్ళిన రోజులు తీసుకురండి. బడ్జెట్ ఎందుకు తగ్గదు? నిర్మాత అంటే కేవలం పెట్టబెట్టుకొని వచ్చేసి డబ్బులు ఇచ్చేసేవాళ్ళు ఆయన చూస్తున్న కాలాన్ని తీసివేసి వెనక్కి జరపండి. మళ్ళీ కథలోనూ పాత్రధారుల ఎంపికలోనూ నిర్మాతలకే ప్రాధాన్యత కల్పించే పాత రోజులను తీసుకురండి. దర్శకులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే రోజులను తీసుకురండి. బడ్జెట్ ఎందుకు తగ్గదు? తక్కువ రోజులు ఎందుకు పూర్తవదు? ఫైన్. ఇక్కడ నాగార్జున గారి విషయానికి వస్తుంది. నాగార్జున గారి కాంపౌండ్ అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ అకాడమీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకో పేరు కావచ్చు. కథలు మీ దగ్గరికి తీసుకురావాలంటే మీరు ఒక నెంబర్ ఇవ్వండి, మీరు ఒక వ్యక్తి పేరు చెప్పండి, కలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మధ్యలో ఈ తడికగాళ్ళు కలవనిస్తారు. కథలు అంటే ఈ రోజున 100 మంది మీ చుట్టూ చేస్తారు వినిపించడానికి. అన్నిట్లో క్వాలిటీ ఉండకపోవచ్చు, కానీ మరి వింటేనే కదా తెలిసేది క్వాలిటీ ఉందో లేదు. అప్పట్లో ఏమో మొత్తము స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ అనేవాళ్ళు, ఇప్పుడేమో పిచ్చి డెక్ అంటే పిచ్చి డెక్క అనేవాళ్ళు. పిచ్చి డెక్క కాస్త చివరికి పిచ్చి డెక్క అవుతుందేమో, గుర్రప డెక్క. చెరువుల్లో పెరుగుతూ ఉంటుంది గుర్రప డెక్క, అలాగ తయారు చేస్తున్నారు. నీకంతా మేము సినిమా తయారు చేసి ఇస్తే దాన్ని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసి ఆ 10,000కి 5,000కి రచయితల సంఘం దగ్గర మీ దగ్గరికి తీసుకొచ్చి వినిపిస్తే హ్యాపీ కొడతారేమని కొంతమంది భయపడుతున్నారట. అఫ్కోర్స్ వీళ్ళ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే ఆ కథ కాబట్టి ఇంకోటి వినిపిస్తారు, అది కాదు. కానీ మీకు కథలు మీ దగ్గరే తీసుకొచ్చి మీరు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయండి. అప్పుడెప్పుడో ప్రభాస్ ఏదో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసే అన్నాడు ఒక 3 ఏళ్ళ క్రితం. మరి ఆయన కథలు ఇంకా వింటానే ఉన్నాడో లేదో. నిన్న కాక మొన్న వచ్చిన చిన్న వాళ్ళని ఏమంటారు పిల్ల హీరోలుగా, చిన్న చితక హీరోలు కూడా ఒక్కొక్క టీము మెయింటైన్ చేద్దాం. ఆయన వింటాడు, ముందు ఆయనకు నచ్చితే నేను వింటాను. ముందు నువ్వు విను, నువ్వు జడ్జిమెంట్ నీకు సరిగ్గా లేకపోతే అప్పుడు ఇంకొకళ్ళు చెప్పు. అంతేగాని పక్కన వాడెవడో వినేసి వాడు డిసైడ్ చేసి ఇచ్చేది. ఒక హీరోతో సినిమా తీస్తాను అనే ఒక రచయిత వచ్చానంటే హీరోనే వినాలి. హీరోకి టైం లేదంటే ఇంకొక నెల తర్వాత వినండి. ఇవన్నీ మేము ఇచ్చే సలహాలే, ఎవడన్నా వింటాడా ఫాలో అవుతాడా అని మనకైతే తెలవదు. కానీ సినిమాలంటే మన వాళ్ళందరికీ ఇంట్రెస్ట్, దాని గురించి ఎంత మాట్లాడినా వింటూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఒకే రోజున మాట్లాడిన మాటల్ని మీతో ఇలా పంచుకోవాలనిపించింది అన్నమాట. మరి గతంలో అంటే కృష్ణ గారికి హీరోలకి, కృష్ణరాజు గారికి, శోభన్ బాబు గారికి కథలు అంటే వాళ్ళ దగ్గరకు నాకు తెలిసి ఇప్పటికన్నా ఎక్కువ స్కోప్ ఉండుండేది, యాక్సెస్ ఎక్కువగా ఉండుండేది. ఒక మంచి కథ ఉంది అంటే అప్పుడు చౌర్యం లేదా ఉండి ఉంటుంది. బట్ రామానాయుడు గారు కానీ, కోడి రామకృష్ణ గారు కానీ, ఇట్లా కొంతమంది యాక్సెస్ ఇంకా ఫ్రీగా ఉండేది అని విన్నాం. మరి ఆ రోజుల్ని చేజేతులారా వెనక్కి నెట్టేసేసి ఈ రోజునేమో కొత్త కథలు కావాలి, నేను ఆహ్వానం పలుకుతున్నానని ఒక ఆయన. లేదు భారీ బడ్జెట్ సినిమాలు అంటే భారీగా ఖర్చు పెట్టక్కర్లేదు అంటే మన హీరోల బిజినెస్ పెంచుకోవాలి కదండి. ఆ క్రమంలో ఈ వీడియో మీ దగ్గరకు వచ్చింది. మీ అభిప్రాయాలు మీరు చెప్పండి.